సిపిఎం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి పల్లాగఢ్ దగ్గరలో మన టూరిస్టులపై జరిగినటువంటి దాడికి మనము సంఘీభావంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీనికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి మనము సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కుట్రలో మోడీకి భాగం ఉందనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఎందుకంటున్నా అంటే మీరు 370 రద్దు విషయంలో మాట్లాడినప్పుడు మేము ఉగ్రవాదాన్ని లేకుండా చేసినాము, ఈ దేశంలో మేము వచ్చిన తర్వాతనే శాంతి భద్రతలు మనకు అనుకూలంగా మారినాయి, ఈ దేశం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడిన మీరు మీకు తెలియకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా ఈ దాడి జరిగిందని అమాయక ప్రజలను రెచ్చగొట్టి హిందూ ముస్లింలను రెచ్చగొట్టి మత కల్లాలు రేపుతూ మీకు ఇప్పుడు ఎన్నికల్లో ఉండే విధంగా మీ ఎన్నికల్లో బాగుపడే విధంగా బెనిఫిట్స్ పొందాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగినాయని మేము భావిస్తున్నాం. ఇలాంటి దాడులను ఇక ముందు కూడా మేము ఖండిస్తాం. ఇకనైనా దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా గాని మన ప్రధానమంత్రి మోడీ గాని రాజీనామా చేయాల్సిందిగా సిపిఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా దేశ ప్రజలు రెచ్చగొట్టకుండా శాంతియుతంగా ప్రజలందరూ వీరు చేస్తున్నటువంటి కుట్రలను ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ ప్రజలను మేము పిలుపునిస్తున్నాం. జిందాబాద్ సిపిఎం ఖండించండి 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 ఉగ్రవాద దాడులను ఖండించండి 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 కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడిని ఖండించండి 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 కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడిని ఖండించండి 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 ప్రపంచ శాంతి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఓకే సిపిఎం పార్టీ జిందాబాద్ పార్టీ జిందాబాద్ సిపిఎం పార్టీ